MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి. మనకి ఇప్పుడు గురువులు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాము, కానీ అసలు గురువులు అంటే ఎవరు అనే విషయానికి వస్తే అదొక క్వశ్చన్ మార్క్ లాగానే ఉంటుంది ఈ మధ్యకాలంలో. అంటే స్కూల్లో ఉన్న పిల్లలు వాళ్ళకు పాఠం చెప్పిన వారే గురువు అని చెప్పి భావించాలా, లేదు అంటే ఇప్పుడు మీలాంటి వారు ఉన్నారు, మీకు ఇలాంటి ఉపాసన విద్య ఇవి నేర్పిన వాళ్ళని మీరు గురువుగా భావించాలా? అసలు ఎవరు గురువుగా భావించాలి? నిజమైన అంటే గురువుతో మనం ఎలా కృతజ్ఞతగా ఉండాలి అంటుంటారు కదా, తల్లి తండ్రి గురువు వీళ్ళ ముగ్గురి తర్వాతే భగవంతుడు అని చెప్పి. అసలు అంటే ఇంత ప్రాధాన్యత ఇచ్చారు అంటే గురువుకి చాలా ప్రత్యేక స్థానం ఉందని అర్థమవుతోంది. మనకి ఎట్లాగో ఇప్పుడు గురు పౌర్ణమి కూడా రాబోతుంది. మరి ఈ గురు పౌర్ణమి రోజు అసలు గురువు ఎవరో తెలిస్తేనే కదా మనం గురువుకి కృతజ్ఞత తెలుపుకునేది. ఆ విషయాలన్నీ కూడా తెలియజేయండి. తల్లి, గురువుల్లో రకాలు ఉన్నారు తల్లి. 3-4 టైపులుగా మనం డివైడ్ చేసుకోవాలి. ప్రథమంగా మొట్టమొదటి గురువు మన తల్లే, అందుకే మాతృదేవో భవ, తర్వాతే తండ్రి పితృదేవో భవ, తర్వాత ఆచార్యుడు ఆచార్య దేవో భవ, ఇలా అంటూ ఉంటాం. మళ్ళీ స్కూల్ లైఫ్కి వచ్చినప్పుడు ఆ మాస్టర్ గారే విద్యాగురువు. ఆ మాస్టర్ గారు ఏది చెప్తే ఆయన, నిజానికి మనం ఇంట్లో ఉండటం కంటే స్కూల్లో మాస్టర్ గారు చెప్పిన పాఠాలే మనకు గుర్తొస్తాయి. ఎక్కువ సమయం కూడా ఉన్న డేలో అంతా స్కూల్లోనే ఉంటుంది. అక్కడి వరకు అదొకటి. కాలేజ్ లైఫ్కి వచ్చాక మనకు ఒక మెంటర్ అవసరం అవుతాయి. అప్పుడు అది ఫ్రెండ్ అవ్వచ్చు, లేదా తెలిసిన వారు అవ్వచ్చు, వారు కూడా ఒక రకమైన గురువు లాంటి వారే. వీళ్ళందరూ భౌతికమైన గురువులు తల్లి. ఒక స్థాయికి వచ్చాక ఆధ్యాత్మిక పరిశీలనలోకి వచ్చినప్పుడు ఈ శరీరం నేను కాదనే క్లారిటీ వచ్చి మోక్షం పొందాలనే క్లారిటీ వచ్చినప్పుడు ఆ భగవంతుడి వైపు నడిపే వాళ్ళని నిజమైన గురువు అంటారు. దీనికి శంకర భగవత్పాదులు వారు ఒక ప్రశ్నోత్తర మాలిక అని వారు ఒక రాశారు. వారే ప్రశ్నలు వేసుకుంటారు, వారే సమాధానాలు చెప్తారు. ఆయనకాయనే కో గురువు, ఎవరు గురువు? అధిగత తత్వ, తత్వాన్ని తెలుసుకున్నవాడే గురువు. అసలు ఏంటి తత్వం అంటే? ఇంకా ప్రశ్న. శిష్య హితాయ ఉద్యత సతతం, శిష్యుడి హితం గురించి నిరంతరం ఆలోచించేవారే గురువు. అసలు తత్వం అంటే ఏమిటంటే ఆత్మకే తత్వం అని మరొక పేరు తల్లి. అంటే మనని మనం తెలుసుకోవాలంటుంటారు కదా, అలా తెలుసుకోవటమే తత్వం. అది విచారణ అని రమణ మహర్షి చెప్తారు. నేనెవరు నువ్వెవరు తెలుసుకొని రమణ మహర్షి చెప్తారు. అలా మనల్ని మన వైపు మనం ఎవరో తెలుసుకునేటువంటి వాళ్ళని చేసే వాళ్ళనే గురువు అంటారు. వీళ్ళందరికీ మూలం వేదవ్యాస మహర్షి. అందులో వారికి పరంపర ఈ వేదవ్యాస మహర్షి గురువు కూడా వాల్మీకి మహర్షి. ఇన్స్పిరేషన్ రామాయణం రాసిన తర్వాతే కదా ఇవన్నీ వచ్చాయి. పురాణాలు అంతకు ముందు ఉన్నప్పటికీ మళ్ళీ వస్తూనే ఉన్నాయి. అలా ఈ ప్రత్యేకించి ఈ గురు పౌర్ణమిని మనం సెలబ్రేట్ చేసుకోవాలంటే ఈ విద్యా గురువుల్ని ఒక రకంగా పెట్టుకొని, మనకి జీవితంలో ఒక మార్గం మనల్ని మెట్లెక్కించిన వాళ్ళని ఒక రకంగా పెట్టుకొని పై స్థాయిగా దీన్ని లెవెల్స్ గా చూసుకోవాలి. మీరు పాఠశాలలో స్థాయిలో ఉన్నారా, పాఠశాలలో మీ గురువుని ఆయన్ని పూజించుకోండి. ఆయనలోనే మీరు వేదవ్యాస మహర్షిని పెట్టుకుని చూసుకోండి. మీరు మెంటర్ స్థాయిలో అవసరమైతే మీరు ఆయనలోనే వేదవ్యాస మహర్షిని చూసుకోండి. మీరు ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు ఉన్నతంగానే పరిశీలన చేయాలి. ఇంకా వేదవ్యాస మహర్షి గ్రంథాన్ని రాశారు, దాని పేరు గురుగీత అంటారు. ఆయన ఇంకా ఒక మాట ఏం చెప్తారంటే, తల్లి తండ్రి కంటే దైవం కంటే ఇంకా గొప్పవాడు గురువు అంటాడు. ఎందుకంటే తల్లి తండ్రి జన్మనిస్తారు, ఈయన ఇంకొక జన్మ లేకుండా చేస్తాడు. దైవమైనా మీకు కొంచెం ప్రార్థిస్తే లేదా చాలా తపస్సు చేస్తే అవకాశం వస్తుంది, కానీ గురువు క్షణం మీ పైన ఆయన అనుగ్రహం కరుణిస్తే అది మీకు మోక్షమే వస్తుంది, మీకు ఎప్పటికీ ఇంకా మరుజన్మ లేకుండా చేస్తారని చెప్పి ఆ వేదవ్యాస మహర్షే చెప్తారు. అంటే మనకు
ఒక జ్ఞానాన్ని అందిస్తారు కాబట్టి మనం వెళ్ళాల్సిన మార్గం ఏంటో కరెక్ట్ గా గైడ్ చేస్తారు తీసుకెళ్తారు కాబట్టి కాబట్టి ఇంకా అంతా బానే ఉంటుంది అలా మనం గనక వెళ్ళి ఉంటే అన్న ఉద్దేశంతో అలా చెప్తారు ఇలా తల్లి. చెప్పు ఉంటారేమో అవును కదా. తల్లి, అవును తల్లి. ఇప్పుడు అంటే మీరు అన్నట్టుగా తీసుకుంటే ఒక మెంటర్ అవసరం ఉన్న సమయంలో వారే మన గురువు. స్కూల్లో విద్యార్థి సమయంలో ఉన్నప్పుడు మనకు పాఠాలు నేర్పిన వాళ్ళు గురువు. తల్లిదండ్రి కూడా మనకు ఒక గురువు స్థానంలోనే ఉన్నారు. స్పిరిచువల్ గా అంటే దేవుళ్ళ విషయానికి వచ్చిన మనకు జగద్గురువులు, పీఠాధిపతులు, పెద్ద పెద్ద మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. వీళ్ళని మనం ఒక గురువుగా భావించి ఆ రోజు మనం ఆరాధన చేయాలి, కృతజ్ఞత తెలియజేయాలి అంటే ఎవరిని తీసుకోవచ్చు అంటారు? వేదవ్యాస మహర్షి. వేదవ్యాస మహర్షి. ఉమ్. ఇప్పుడు దత్తాత్రేయుని కూడా అంటే తీసుకుంటారు గురువు తల్లి. స్థానంలో ఇవన్నీ సంప్రదాయ భేదాలు. దీంట్లో ఒక శ్లోకం ఉంటుంది. నారాయణం పద్మభువం వశిష్ఠం శక్తించ తత్పుత్ర పరాశరంచ. ఇలా ఒక శ్లోకం వస్తుంది. మొట్టమొదటి గురువు నారాయణుడు, వారి అబ్బాయి పద్మభువుడు. పద్మభువుడు అంటే ఎవరండి? బ్రహ్మదేవుడు. ఓ అంటే నాభికవలంలో నుంచి వచ్చారు కాబట్టి ఆహాహాహా. నారాయణం పద్మభువం వశిష్ఠం. బ్రహ్మదేవుడి కొడుకు వశిష్ఠుడు. వశిష్ఠుడు. శక్తించ అంటే ఈ వశిష్ఠ మహర్షి కొడుకు పేరు శక్తి మహర్షి. హుహుహు. శక్తించ తత్పుత్ర పరాశరంచ, ఆయన కొడుకు పేరు పరాశరుడు. ఆహాహాహా. తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం. తర్వాత వ్యాస మహర్షి. ఆ పరాశర మహర్షి అబ్బాయి వ్యాస మహర్షి. హుహుహు. ఆ వ్యాస మహర్షి కొడుకే శుక మహర్షి. శుక మహర్షి. ఇదంతా ప్రతి ఒక్క సంప్రదాయంలో తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ పద్ధతినే ఫాలో అవుతారు. హ్మ్. ఇక్కడి వరకు ఎవరు మార్చుకోరు వాళ్ళ లీనేజ్ని. ఆ తర్వాత వారు దత్త సంప్రదాయం అవ్వచ్చు, లేదా మీరు శాక్తేయ సంప్రదాయంలో వెళ్తే వాళ్ళకు దక్షిణామూర్తి మొదటి గురువు నుంచి వచ్చి ఇలా వాళ్ళకు మారుతూ ఉంటారు. ఎవరికైనా మొట్టమొదటి గురువు పరమాత్మే తల్లి. అంటే ఈ పరంపర స్టార్ట్ అవడానికి మూలం పరమాత్మయే. ఇందులోనే మరొక శ్లోకం ఉంది, సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అని. సదాశివుడి దగ్గర నుంచి మొదలుపెట్టి శంకరాచార్యుల వరకు వస్తారు. ఇంకొంతమంది మీరు మధ్వాచార్య సంప్రదాయంలోకి వెళ్ళారనుకోండి, వాళ్ళు వైష్ణవుల్లో అయితే లక్ష్మీనాథ సమారంభం అని మొదలుపెట్టి యామునాచార్య పర్యంతం. యామునాచార్యులు అంటే రామానుజాచార్యుల వారి గురువు. ఇలా వాళ్ళు చెప్పుకుంటూ వస్తారు. మధ్వాచార్యులకు వెళ్తే ఆనంద తీర్థులు, వారికి పురుషోత్తమ తీర్థులు అని ఇలా వాళ్ళ పేర్లు వాళ్ళ పరంపరని బట్టి చెప్పుకుంటూ ఉంటారు. అంటే ఋషి పరంపర, మహర్షి పరంపర నుంచి వచ్చిన వీళ్ళందరినీ కూడా మనం గురువులుగా భావించవచ్చు. తప్పకుండా. ఇప్పుడు ఒక గోత్రం ఉందనుకోండి, ఆ గోత్రానికి మూలమైన ఒక గోత్రం ఉంటుంది. ఇప్పుడు ఒక గోత్రం ఉదాహరణకు కాశ్యపస అనే గోత్రం ఉందనుకోండి, ఆ ఋషి పేరే కాశ్యపుడు. ఆ కాశ్యపుడిని ఆరాధించినా అది అందరికీ చెందుతుంది. ఓ, అంటే ఇంకా పర్టికులర్ గా ఒక్కొక్కరిని ఆరాధించాల్సిన అవసరం లేదు. మూలం ఎక్కడో వాళ్ళని పట్టుకుని ఆరాధిస్తే సరిపోతుంది. మనకు చాతుర్మాస్యం అనే విధానం ఉంది. ఆ రోజు నుంచే ప్రారంభం అవుతుంది, గురు పౌర్ణమి నుంచి. ఓకే ఓకే. సాధారణంగా ఇప్పుడు 2 నెలలు చేస్తున్నారు. 2 నెలలు చేయటం కూడా ప్రమాణంగా కనపడుతుంది. కానీ 4 నెలలు కదా చాతుర్మాసం అంటే. 4 నెలలు చాతుర్మాస్యం. ఇప్పుడు అది మనం కూడా 4 నెలలు ఒక చోట ఉండటం సాధ్యమేనా ఇప్పటి పరిస్థితుల్లో? ఇప్పుడు సన్యాసులే ఎక్కువగా చేస్తున్నారు. మీరు ఎక్కడ చూసినా చాతుర్మాస్యం అంటే సన్యాసులు చేస్తున్నారనేదే వినపడుతుంది, సామాన్యులు చేస్తున్నారనేది వినపడదు. కానీ చాతుర్మాస్యం అందరూ చేసుకోవచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సన్యాసిస్ ఎవరైనా చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఈ గురు పౌర్ణమి విషయానికి వస్తే మనం ఎవరెవరినైతే గురువుగా భావించాలి, ఎవరికి మనం కృతజ్ఞత తెలుపుకోవాలి, ఆరాధించాలో వివరించారు. అసలు ఏంటి కృతజ్ఞత, ఎలా తెలుపుకోవాలి, వాళ్ళని ఎలా ఆరాధించాలి? వాళ్ళు చెప్పిన మార్గం ఏమిటి, అది మనం ఖచ్చితంగా ఉన్నామా? ఉదాహరణకు నేను మొన్న కొద్ది కాలం కిందటి వరకు ఒక అబ్బాయికి శంకరాచార్యులు నేర్పించిన ఒక ప్రకరణ గ్రంథాల్లో ఒక అబ్బాయికి నేర్పించాను. ఆ అబ్బాయి నాకు దక్షిణ ఇవ్వబోయాడు. దక్షిణ ఏమొద్దు, నేను చెప్పింది మీరు పాటిస్తారంటే అదే నాకు శాశ్వత దక్షిణ అని నేను అడిగాను. ఒకటే మాట, ఎటువంటి పరిస్థితి వచ్చినా అబద్ధం చెప్పొద్దు, అదే నువ్వు నాకు ఇచ్చే దక్షిణ అన్నాను. అది అతడు పాటిస్తే అతడు గురు పౌర్ణమి మరిచిపోయినా నాకే ఇబ్బంది లేదు. అదే అతడు నిరంతరం ఆ మాటనే, నేను చెప్పిన దాన్ని అబద్ధం ఎప్పుడూ చెప్పొద్దు, ఎటువంటి పరిస్థితి అయినా సరే అన్నదాన్ని గుర్తుపెట్టుకొని పాటిస్తూ ఉంటే అదే అతడు పాటించేటువంటి, అదే అతడు గురువుకి ఇచ్చేటువంటి అతిపెద్ద దక్షిణ. ఎందుకంటే మీరు ఒక శిష్యుణ్ణి చూశారనుకోండి, గురువు క్వాలిటీస్ అర్థమైపోవాలి. ఎందుకంటే ఆ శిష్యుడిలో ఉండేటువంటి వినయం, ఆలోచన, వ్యవస్థ అంతా అది గురువు నుంచే వచ్చి ఉండాలి. అలా వచ్చినప్పుడు అది ఇతడు కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా ఆయనకు పేరు వస్తుంది కదా. ఈయన ప్రత్యేకించి కాళ్ళు కడిగి ఆ నీళ్లు చల్లుకోవటం కంటే ఇది ఎక్కువ పేరే కదమ్మా. అంతే. అంటే అంటుంటారు కదా, దీన్ని మనం ఇలా కూడా అనుకోవచ్చు, పిల్లలు ఎవరైనా చాలా పద్ధతిగా వినయంగా ఉన్నారు చిన్న వయసులోనే అంటే అబ్బా వీళ్ళ తల్లిదండ్రుల పెంపకం ఎంత మంచిది అంటాం కదా, అలా గురువుల విషయంలో కూడా అదే తీసుకోవచ్చు. అదే సాగుతున్నా. నేను ఇప్పటిగా అబ్బాయి
మొన్న 3 రోజుల కిందట ఫోన్ చేస్తే ఇంకా మీరు చెప్పింది పాటిస్తున్నానండి, నేను ఇప్పటి వరకు ఒక్క అబద్ధం కూడా ఆడలేదండి అని అబ్బాయి చెప్పాడు నాకు. సో అది నాకు చాలా సంతోషమే కదా. అవునవును అవును. ఓకే, అయితే ఇప్పుడు గురు పౌర్ణమి అంటే అండి చాలా మంది సాయిబాబాని గురువుగా భావించి ఆరాధిస్తున్నారు. కానీ మరికొంతమంది అసలు సాయిబాబా గురువు కాదు, అతడు అన్నట్టుగా రకరకాలుగా మనం వింటూనే ఉన్నాము. నిజంగా సాయిబాబాని ఆరాధించేవారు ఒక భగవంతుడిగా కానివ్వండి, భగవంతుడిగా పక్కన పెడితే ఒక మనిషిగా నలుగురికి మంచి మార్గంలో తీసుకెళ్లాడంటే ఆ రకంగా అయినా గురువుగా తీసుకోవచ్చు కదా, మరి ఎందుకు ఆరాధించొద్దు అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఏం చెప్తారు దీని గురించి? సాయిబాబా విషయం అది ఒక 5-10 నిమిషాల్లో ఎక్స్ప్లెయిన్ చేసే విషయం కాదు తల్లి, దానికి వివరణ చాలా ఇవ్వాల్సి ఉంటుంది. సాయిబాబా చేసినటువంటిది ఏంటి, సాయిబాబా విషయంలో కాంట్రవర్సీస్ చాలా ఉన్నాయి. అవును, సాయిబాబా నిజంగా గురువు, దైవం కాదనే వాళ్ళు ఉన్నారు. కాదు, గురువు స్థాయి దాటిపోయి ఆయన దైవం స్థాయి కూడా వచ్చేసారు. అందుకే షిరిడి లాంటి క్షేత్రాలకు వెళ్తే మీరు అంత పెద్ద దేవాలయాలు, హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో అంత పెద్ద దేవాలయాలు వచ్చేసాయి అని చెప్తున్నారు. వారి వారి భావనలనే పట్టుకోవాలి తప్ప, ఎందుకంటే సాయిబాబాతో చాలా మందికి చాలా గొప్ప ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయని వాళ్ళే చెప్పుకుంటారు. నేను సాయిబాబాకు వ్యతిరేకి కాదు, సపోర్ట్ కాదు, నేను చాలా డిప్లొమాటిక్గా ఉంటాను. అలాగని నేను సాయిబాబాను ఆరాధించే వ్యక్తి కాదు. నాకంటూ ఒక పరంపర ఉంది. ఆ పరంపర ఉన్న వాళ్ళు కొత్తగా పట్టుకోనక్కర్లేదు. పరంపర లేనప్పుడు, నీకు సాయిబాబాతో ఎక్స్పీరియన్సెస్ ఉన్నప్పుడు నేనేమీ అనలేను. అంటే ఇక ఎవరి భావనను బట్టి వాళ్ళు దాని ప్రకారం వెళ్తే సరిపోతుంది. కొత్తగా అంటే ఎవరో వాళ్ళు ఈ భగవంతుని ఆరాధించారు, లేకపోతే సాయిబాబాని ఆరాధించాడు, నాకు మంచి జరుగుతుంది అని నా పరంపరని నేను వదిలిపెట్టి వెళ్ళడం మాత్రం తప్పు. ఇప్పుడు మీ కులదైవం ఉన్నారు తల్లి, మీ కులదైవం మీరు వదిలేసి మీ అమ్మగారి కులదైవం తీసుకొచ్చి పెడితే మీ అత్తయ్య గారు ఒప్పుకోరు. తప్పు కదా అది. అదే ప్రతి ఒక్క మొన్న ఈ మధ్య ఒక కర్నూలులో ఒకరి ఇంటికి వెళ్తే మీ ఇంటి దేవుడు ఎవరంటే సాయిబాబా అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. వాళ్ళు బ్రాహ్మణులు. మళ్ళీ మీరు కులదైవం ఎవరంటే మీరు సాయిబాబా ఎలా అంటారండి? సాయిబాబాకు కూడా కులదైవం ఉన్నారు. ఎవరు తెలియదు కానీ ఉంటారు. ఆయన తర్వాత చాలా కాలంగా వేరే ఊరికి వచ్చి షిరిడీకి వచ్చి సెటిల్ అయ్యారు. కానీ ఖచ్చితంగా ఆయన పుట్టినప్పుడు వాళ్ళకు తల్లిదండ్రికి ఆ పరంపర ఉంటుంది. ఆ పరంపర. కానీ సాయిబాబా ఫకీర్ అని అంటారు కదా, వాళ్ళకి కులదైవము, హిందూ దేవుళ్ళు ఇలాంటివన్నీ ఉండటం అంటే ఒక పదాన్ని ఒకటి మాత్రం మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సాయి అనే పదానికి సంస్కృత భాషలో అర్థం లేదు. నేను క్లారిటీగా మళ్ళీ చెప్తున్నాను. సాయి అనే పదానికి సంస్కృత భాషలో అర్థం లేదు. లేకపోవడం వల్ల దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సాయి అనే పదానికి మనకు అరబిక్లోనే అర్థం దొరుకుతుంది. అరబిక్లో మీరు చెప్పిన అర్థం, ఆయన పేరు ఫకీర్ అనే అర్థం అరబిక్లో వస్తుంది. అరబిక్ భాషలో ఆయన్ని ఫకీర్ అంటారు. అంటే దాని ఉదాహరణగా తీసుకొని అందుకే ఆయన ముస్లిం అనటం, లేదా ఆయన దాంట్లోనే పడుకోవటం, దర్గాలోనే పడుకోవటం, అల్లా అచ్చా కరేగా అని చాలా పదాలు వాడటం లాంటివి అక్కడి నుంచే చేశారు. అల్లానే మిమ్మల్ని బాగా జాగ్రత్తగా చూస్తాడని చేయటం కూడా అక్కడి నుంచే జరిగింది. అందుకే అంటే ఇలా కూడా అనుకోవచ్చు కదా, కొంతమంది ఇలా అనే వాళ్ళు కూడా ఉంటారు, హిందూ ముస్లిం ఇదంతా ఏం లేదు, ఒకప్పుడు అంతా హిందువులే, మధ్యలో ఈ మతాల మార్పిడి వల్ల ఇది ఒక జోనర్ ఏర్పడింది సపరేట్గా, అందుకని చెప్పి అప్పట్లో అంతా ఒకటే కాబట్టి ఆయన ఆ విధానాన్ని ఆచరించి ఉంటాడేమో, ఆయన ఫకీర్ కాదు, ఏది కాదు, ఆయన మానవుడు మాత్రమే, ఇలా మాట్లాడేవాళ్ళు. మానవుడైతే ఇప్పుడు పూజ చేయటం ఎందుకు అప్పుడు? కరెక్ట్. కాకపోతే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా ఆయన చూపించిన కొన్ని మహిమలు, ఆయనతో ఉన్న అనుబంధాలు, ఆయన చేసిన విధానం అంతా కూడా చూసిన వాళ్ళు దేవుడిగా భావిస్తారు అంటారు కదా. ఫస్ట్ ఎవరైనా మనిషి రూపంలో వచ్చి సహాయం చేసినా మనం దేవుడిగా భావిస్తాం కదా, అలా అని చేస్తున్నారేమో అనే వాళ్ళు కూడా ఉంటారు. 2 రకాల క్లారిటీలు ఇస్తాను. మీరు ఇప్పుడు అడిగిన దాంట్లో నాకే 2 ఆన్సర్లు వచ్చాయి. ఒకటి, అప్పుడు మతాలు ఏం లేవన్నారు. ఆ మతాలు లేకపోతే ఇస్లాం భారతదేశంలోకి వచ్చేది కాదు. ఇస్లాం అనే మతం పుట్టింది కాబట్టి భారతదేశంలోకి వచ్చింది. ఇస్లాం అనేది లేనప్పుడు, లేదా క్రిస్టియానిటీ అనేది ఆ రెండూ లేనప్పుడు భారతదేశంలో కేవలం సనాతన ధర్మమే ఉండేది. ఆ క్లారిటీ మనందరికీ ఉంది. అంతకు ముందు బౌద్ధము ఇక్కడే ఉండేది, జైనము ఇక్కడే ఉండేది, ఇంకా ఈ వీళ్ళు జ్యూస్ ఇక్కడే ఉండేవారు. వీళ్ళకప్పుడు మతాలు, ఆ సిద్ధాంతం అనేది తెలియదు. ఈ 3 మతాలు కూడా ఇక్కడ లేనప్పుడు అప్పుడు కేవలం సనాతన ధర్మం అనే పదం కూడా జీవన విధానంలో ఉండేది. సో మీరు ఇప్పుడు చెప్పిన పద్ధతి కూడా తప్పు. ఎందుకంటే అప్పటికే సాయిబాబా ఉన్న కాలంలో భారతదేశం పరాయి వాళ్ళ చేతుల్లో ఉంది. ప్లస్ అప్పుడు మతాలు స్పష్టంగా ఉన్నాయి. ఆయన అందులో వాళ్ళ మతంలోనే దాంట్లోనే పడుకున్నాడు.
మనం ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది అంటే సాయిబాబా సాధన చేశాడు, ఆ క్లారిటీ అందరికీ ఉంది. ఆ సాయి సచ్చరిత్ర, కిరాల భరద్వాజ్ లాంటి వాళ్ళు రాసిన పుస్తకాలు చదివితే, లేదా అంతకంటే ముందు షిరిడి సంస్థానం వాళ్ళు ప్రచురించిన పుస్తకాలు చదివితే సాయిబాబా సాధన చేశాడు. కానీ ఆయన పరంగా మనకు వారి భావనలు, వారి భక్తులు ఎలా భావన చేస్తారో అనే దాన్ని అంటే వారు తిరిగిన విధానము, మాట్లాడిన విధానం అంతా కూడా ఒక ఫకీర్ లాగా మనకు అర్థమవుతుంది. మరి కొంతమంది బ్రాహ్మణుడు అని కూడా అంటారు కదా, మరి ఇది దేన్ని ఉద్దేశించి అని ఉంటారంటారు? అది నేను ఒక చోట విన్నాను. ఆ వాళ్ళ ఊరు, ఆయన వెళ్ళిన ఊరు, కొంతమంది అలా రీసెర్చ్ చేసి చెప్పారు, కానీ దానికి సరైన అథెంటిసిటీ లేదు. బ్రాహ్మణుడు అనే పదానికి ఏంటంటే జన్మతః కాదు, జన్మతః అయినప్పటికీ దాన్ని పాటించాలి. దాన్ని పాటించకపోతే ఏమవుతారు? అంతే, ఇబ్బందులు పడాల్సి. ఇబ్బంది కాదు, దాన్ని బ్రహ్మబంధు అంటారు వాళ్ళని శాస్త్రంలో. అంటే ఉదాహరణకు ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాళ్ళు 3 తరాలు వాళ్ళ ఆచారాన్ని పాటించకపోతే వాళ్ళు బ్రాహ్మణులుగా పిలువబడరు. ఉదాహరణకు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి కంటే 3 తరాల వాళ్ళు, వాళ్ళ తాత, వాళ్ళ నాన్న, అతను ఆ బ్రాహ్మణ సంబంధితమైన ఆచారాలు ఏవి పాటించలేదనుకోండి, వాళ్ళకు పుట్టబోయే బిడ్డలు ఎవరు బ్రాహ్మణులు కాదు, డైరెక్ట్గా శూద్రులే అవుతారు. ఎందుకంటే వాళ్ళకి ఆచార పరంపర పోగొట్టుకున్నారు. వాళ్ళకు సంధ్యావందనం అని, గాయత్రి జపమని, అగ్ని కార్యం అని, ఇలా రకరకాలుగా ఉంటాయి ప్రతిరోజు చేయవలసినవి. ఈ రోజు నేను మీ దగ్గరికి వచ్చేసరికి నా 2 కాలాలు సంధ్యావందనం అయిపోయింది, ఇంకొక కాలం నేను వెళ్ళే సాయంత్రం చేయాలి. ఇలాంటివన్నీ రోజు చేయాలి. నిత్య కాలార్చన, నిత్య పూజ అనేది ఖచ్చితంగా చేయాలి. అవన్నీ చేయకపోతే వారికి ఖచ్చితంగా ఆ పద్ధతి నుంచి బయటొలిగి వాళ్ళు బ్రహ్మబంధు. కానీ బ్రహ్మబంధు అంటే వారు పూర్వం బ్రాహ్మణులు, ఇప్పుడు బ్రాహ్మణులకు బంధువుగా మిగిలారు అవుతారు. సో సాయిబాబా అనేటువంటి వ్యవస్థ వేరు, అది మాట్లాడాలనుకున్నా అది, ఎందుకంటే దాంట్లో సగం మంది పాజిటివ్గా ఉన్నారు, సగం మంది నెగిటివ్గా ఉన్నారు. నేను మొన్న ఒక కళ్యాణ మండపంలో ప్రవచనం చెప్పడానికి వెళ్ళాను తెనాల్లో. సాయిబాబా ఆలయం కడదామని చెప్పి అందులో ఉండే ఒక ఫ్రెండ్ సడన్గా అన్నాడు, వాళ్ళందరూ వయస్సులు అనగానే ఒక ఆయన నుండి దానికి కావాల్సిన గ్రానైట్ మొత్తం నేను ఇప్పిస్తాను, ఇంకొక ఆయన నుండి దానికి కావాల్సిన ఇసుక, సిమెంటు, కంకర అన్నీ నేను ఇప్పిస్తాను, ఒక ఆయన నుండి ఆ విగ్రహం మొత్తం నేను తెప్పిస్తాను. మొత్తం 10-15 మంది అరగంటలో కావలసిన సామాన్లన్నీ వస్తాయని చెప్పి వాగ్దానం చేశారు. 6 నెలల్లో గుడి కడతామని కూడా ఒప్పుకున్నారు. అంటే వ్యవస్థ అంత పెద్దగా ఉంది అక్కడ. అవును, నాకు తెలిసిన ఒక ఆయన గుడి కట్టడానికి 4 ఏళ్ల నుంచి ఇంకా పోరాడుతూనే ఉన్నారు శివాలయం కట్టడానికి. స్టిల్ ఆయన దగ్గర ఫండ్స్ తక్కువగానే ఉన్నాయి. ఎలా తీసుకోవచ్చు అంటారు దీని అంతటిని? మరి తీసుకోవాలండి, చాలా రకాలుగా తీసుకోవాలి. ఇప్పుడు అంటే 2 రకాల విధానాలు మీరు చెప్పారు, అంటే అసలు ఎలా తీసుకోవాలి? అని నిజంగా సాయిబాబా మహిమలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి భక్తులు ఉన్నారు, అందుకే ఆయనకు తొందరగా అయిపోయింది అనుకోవాలా? లేకపోతే అసలు మంచిని తొందరగా గ్రహించలేరు కాబట్టి శివాలయానికి ఆయనకు ఫండ్స్ రావట్లేవు అనుకోవాలా? ఎలా తీసుకోవచ్చు అంటారు? దీన్ని 3-4 రకాలుగా తీసుకోవాలి, 2 రకాలనే కాదు. నిజంగా సాయిబాబా సాధన చేశాడు తల్లి. సాధన చేయకపోతే ఇంతమందిని అట్రాక్ట్ చేయకపోవటం అనేది కాదు. ఎందుకంటే కొన్ని కోట్ల మంది, ఈవెన్ చాలా మంది నాకు తెలిసిన బిలీనియర్స్ కూడా సాయిబాబాని పూజిస్తారు. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు మాకు సాయిబాబా వల్ల మహిమలు కలిగాయని అని చెప్తున్నారు. నేను వాటిని తప్పు పట్టలేను, ఎందుకంటే 90% తప్పు అయి ఉండొచ్చు, కానీ 1% అయినా కరెక్ట్ అయి ఉండొచ్చు కదా. ఆ 1% పట్టుకొని మనం ముందుకెళ్తూ ఉండాలి. ఇంకా ఈ శివాలయానికి ఫండ్స్ రాకపోవటం అంటే ఈ భక్తులు అంత తొందరగా సాయిబాబాకు అట్రాక్ట్ అయినంతగా దీనికి అట్రాక్ట్ అవ్వట్లేదు. కారణం ఏంటంటే నేను ఒకసారి ఇక్కడే దిల్సుఖ్ నగర్ సాయిబాబా గుడి ఆలయాన్ని చూస్తే 90% యూతే ఉన్నారు ఆ గుళ్ళో. ఎందుకు? అక్కడ ఇంకొకటి కూడా జరుగుతుంది దానివల్ల, అక్కడ లవ్ మ్యారేజెస్ ఎక్కువ జరుగుతాయి. అవునా? అక్కడ ఈ ప్రత్యేకించి యువతే వస్తారంటే, ఉదాహరణకు ఒక 70% మంది అమ్మాయిలు వచ్చారనుకోండి, ఖచ్చితంగా 80% మంది అబ్బాయిలు ఉంటారు కదా వాళ్ళని చూడటానికి. సో ఆ కారణాలు అక్కడ బాగా ఎక్కువగా జరుగుతున్నాయి నేను చూసిన దాని పరంగా. అంటే భక్తి లేదు, భక్తి లేదు అక్కడ. ఇలాంటి వాటి వల్ల కూడా అట్రాక్ట్ అవ్వడం, సైడ్ అట్రాక్షన్ అక్కడ ఎక్కువగా జరుగుతుంది. ప్లస్ పేరు చాలా ఫేమస్ అయింది, 2 అక్షరాలు. ఓకే, 2 అక్షరాలు. అందులో సాయిబాబాకి ఏంటంటే, నేను ఒక ఆవిడని అడిగాను, ఆవిడ 7 గురువారాల వ్రతం అని చెప్పి చేసుకుంటుంది సాయిబాబాకి. సాయిబాబా ఏం చెప్పలేదు, కానీ వీళ్ళు పెట్టుకున్నారు ఇవన్నీ. ఎందుకు చేసుకుంటారంటే నేను 7 గురువారాల వ్రతం చేస్తుంటే నాకు బాగా కలిసి వచ్చిందండి, అందుకు నేను చేస్తుంటాను. అందులో నేను వేరే వరలక్ష్మి వ్రతం లేదా మిగతా వ్రతాలు చేసుకోవాలంటే నాకు నియమాలు బాగా ఎక్కువ, కానీ సాయిబాబా అనుకోండి నియమం ఏమి ఉండదు,
ముట్టుకోవచ్చు అనే క్లారిటీతో చేస్తున్నారు. అందులో ఒక చాలా పెద్ద తప్పు సాయిబాబా గుళ్ళలో చేస్తున్నారు. ఏంటండి? సాయిబాబా ఇలా కాలు పైన కాలు వేసుకొని కూర్చుంటాడు కదా, అవును. ఆయన పైన తలపై నుంచి పాలు పోస్తే ఈయన కాళ్ళ ద్వారా ఆ పాదాల కింద శివలింగం పెట్టుంటారు. అన్ని గుళ్ళల్లో కాదు, చాలా తక్కువ గుళ్ళలో, బట్ నేను చూశాను అది. ఓకే ఓకే. అక్కడ ఆయన పాదాల కింద శివలింగం ఉంటుంది. ఈ పాదాల ద్వారా వచ్చే పాలు శివలింగం మీద పడాలన్న ఉద్దేశంలో కొంతమంది ఏర్పాటు చేశారు. దీన్ని ఏమనాలి? కొంతమంది స్పష్టంగా సాయిబాబా వెనుక అల్లా అచ్చా కరేగా అని రాశారు. ఏమనాలి? మొన్న కొద్ది కాలం కిందట అయోధ్య రామ మందిరం కడుతుంటే ప్రతి దేవాలయం వారికి తోచినంతగా డబ్బులు ఇస్తే అత్యంత సంపన్నమైన ఈ షిరిడీ సంస్థానం ₹1 కూడా డొనేషన్ ఇవ్వలేదు. ఏమనాలి? హిందువుల ద్వారే బ్రతుకుతున్న వీళ్ళు హిందువుల్ని మోసం చేయడానికి తీసుకెళ్తున్నారు. అంటే ఒక రకంగా సెక్యులర్గా తీసుకెళ్తున్నావనే భావనలో మనల్ని ముస్లింలుగా మారుస్తున్నారు సాయిబాబా విషయంలో ప్రత్యేకించి. ఓకే. సో వాళ్ళకి ఇండైరెక్ట్గా ఆ గ్రంథాల్లో సాయిబాబా కొన్ని చోట అల్లా అచ్చా కరేగా పదాలు స్పష్టంగా మాట్లాడినట్టు సాయి సచ్చరిత్రలోనే ఉన్నాయి. కానీ వాళ్ళు దాన్ని ఇంకా బాగా ఎంపసైజ్ చేసి మనల్ని వేరే రకంగా ప్రభావితం చేస్తున్నారు. ఏలూరులో ఒక కుటుంబంలో సత్సంగం జరుగుతుంది, హైదరాబాద్లో జరుగుతుంటే పాటలు పాడుతూ ఉంటారు. ఆ కుటుంబం వాళ్ళు ఇంట్లో అల్లా గురించి పాటలు పాడుతున్నారమ్మా. అల్లాకు సాయిబాబాకు లింక్ చేసి పాటలు పాడుతున్నారు. అంటే వాళ్ళకు తెలియట్లేదు, వాళ్ళు భక్తిలో లేదా ఒక ఇల్యూషన్లో ఉన్నారు. ఇల్యూషన్లో ఉండి అల్లా సాయి అని అలాంటి పదాలు కలిపి వచ్చేటట్టు సత్సంగంలో పాడటం అనేటంటే మనల్ని తప్పుదోవలకి తీసుకెళ్తున్నట్టే కదా. అందుకోసం మీరు సాయిబాబాని ఆరాధిస్తారా? ఖచ్చితంగా ఆరాధించండి. కానీ సాయిబాబా కంటే పై స్థాయి గురువులు ఉన్నారు. అవును. సాయిబాబా అందులోనూ మనకు ఈ గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు కదా, దాన్ని పట్టే మనం అసలు ఎవరిని ఆరాధించాలనేది ఒక క్లారిటీకి రావాలి. అవును తల్లి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ ఏమిటంటే సాయిబాబా ఆలయాల్ని తీసేయలేం. ఎక్కడుంది అథెంటిసిటీ తీసేయటానికి? ఎన్ని ఆలయాలని కొలగొట్టాలి? ఒక్క తెలుగు రాష్ట్రాల్లో 10,000 పైన ఆలయాలు ఉన్నాయి సాయిబాబాకు. దాన్ని వ్యవస్థ ఎవరు తీసేయగలరు? కానీ ఏంటంటే అవేర్నెస్ తీసుకుని రావాలి. నీకు ఆ మతానికి దీనికి సంబంధం లేదు, నువ్వు ఆరాధించాలా, నువ్వు సాయిబాబాను పట్టుకుంటావో పట్టుకో, అది ఎవరికి సంబంధం లేదు. కానీ సాయిబాబా హిస్టరీ ఇది, సాయిబాబా ఇలా చేశాడు, ఆయన మహత్యాలు ఇవి, అవి నువ్వు వివరంగా చెప్పాలి. వివరంగా చెప్పినప్పుడు అది వాళ్ళు ఎలా తీసుకుంటారు అనే దాన్ని బట్టే వాళ్ళు చూడాలి తల్లి. అందులో ప్రత్యేకించి ఈ సాయిబాబా పౌర్ణమి అయిపోయింది, గురు పౌర్ణమి. అవును అవును. వాళ్ళు ఆ రోజు జనాల్ని అట్రాక్ట్ చేయడం కోసం అన్నదానాలు వంటివి చేయటం. ఒక్కొక్క గుడి దగ్గర సాధారణంగా 200 మంది అన్నదానం తీసుకుంటారు. అన్నప్రసాదం స్వీకరించిన అది ఎంత లేదన్నా మొత్తం 10,000 గుళ్ళలో 2 లక్షల మంది పైనే తింటున్నట్టు కదమ్మా. సో వ్యవస్థని ప్రస్తుత పరిస్థితుల రీత్యా తీసేయలేము సాయిబాబా వ్యవస్థని, కానీ అవగాహన మాత్రం తీసుకుని రాగలరు. వాస్తవం ఇది మాత్రం. అంతేలేండి. అంటే ప్రతి ఒక్కరూ ఎవరేం చేస్తున్నారు అనే ఒక ఎరుకతో ఉండి జాగ్రత్త పడితే మాత్రం మీరు అన్నట్టుగా అవేర్నెస్ వస్తుంది. ఒకరి ద్వారా ఒకరికి, ఒకరి ద్వారా ఒకరికి అసలు ఎవరు ఏంటి అనే వాస్తవం తెలుస్తుంది. కాబట్టి దాని నుంచి ఎవరు ఏం చేయాలనేది వాళ్ళకే అర్థమైపోతుంది. సాధారణంగా ఇప్పుడు మనకున్న ఈ వారాల్లో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రాధాన్యత. అదే రకంగా చూసుకుంటే ప్రతి ఒక్కరు ఏం ఆలోచిస్తారంటే సోమవారం నుంచి శనివారం వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి అన్నట్టుగా ఆయన ఆరాధన కానివ్వండి, దానికి సంబంధించిన నియమాలు కానివ్వండి పాటిస్తారు. కానీ ఆదివారానికి కూడా ఒక భగవంతుడి ఆరాధన ఉంది అన్న విషయం మాత్రం అందరూ మర్చిపోతారు. ఈ ఆదివారం వచ్చిందంటే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఇంకా ఇష్టానికి ఉండొచ్చు అనే ఒక విధానాన్ని మాత్రమే ఆచరిస్తున్నారు. అసలు ఏంటి ఆదివారం ప్రత్యేకత ఏంటి? ఆ రోజు మనం ఏ దైవాన్ని ఆరాధించాలి, ఎటువంటి నియమాలు పాటించాలో వివరించండి. అలాంటి ఆలోచన వ్యవస్థ తీసుకొచ్చిన వారు బ్రిటిషర్లు తల్లి. ఆదివారం అనే వ్యవస్థని సెలవు దినంగా చేసిన వారు కూడా వాళ్ళే. అంతకుముందు మనకు సెలవు దినాలు ఎలా ఉండేవి ఎప్పుడైనా ఆలోచించారా? లేదండి. అంటే బ్రిటిషర్స్ రాకముందు మనకి సెలవులు ఎలా ఉండేవి ఒకసారి నేనే అడుగుతున్నాను మిమ్మల్ని. నాకైతే ఐడియా లేదు. అప్పుడు సెలవులనే ఉండేవి ఉండేదే కాదు. ఎందుకంటే ఇప్పుడున్న ఈ వర్క్ లైఫ్ వాళ్ళకు ఉండేది కాదు కదమ్మా. అప్పుడంతా కుల వ్యవస్థ, అంటే ఈ టైం టు టైం సిస్టమ్ అనేది లేదు. వాళ్ళ వృత్తులు వాళ్ళు చేసుకునే వాళ్ళు, లేనప్పుడు నార్మల్ గా. ఉదాహరణకు రైతు తీసుకుందాం. రైతు ఆయన 120 రోజులు కష్టపడాలి నెలలో, అది వరి వేసేందుకు, ఒక పంటకి ఆయన అది ఆ వేసేంత వరకు, ఆ పంట చేతికి వచ్చేంత వరకు ఆ లక్ష్యం దాటిపోడు. అది అర్ధరాత్రి అయినా పందులు తిరుగుతున్నాయని చెప్పినా రాత్రి అక్కడే పడుకుంటాడు.
మనకు అలా లేదు కదా, వ్యవస్థ మారిపోయింది. కానీ మాకు వేద పాఠశాలలో వ్యవస్థ ఉండేది. వేద పాఠశాలలో మాకు అనధ్యయన దినాలని ఉండేవి అప్పట్లోనే. ఎప్పటి నుంచో ఉంది, అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఓకే. అమావాస్య, పౌర్ణమి, అష్టములు, పాఠ్యమి, వీటికి మాకు సెలవులు. ఆ రోజు మాకు పాఠం చెప్పరు. మేము రోజు నిత్యకర్మలు చేసుకోవటం, ఆడుకోవచ్చు. అమావాస్య, పౌర్ణమి, అష్టమి, పాఠ్యమి ఈ 4 రోజులు కూడా నెలలో. బాగుందండి 4 రోజులు సెలవు. అంటే దీన్ని ఆదివారంగా మార్చి 4 రోజులు పెట్టిర్రా? అది చేసిన విధానం వేరు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, ఆదివారం రాగానే ఎప్పుడో లేటుగా లేవటం, జల్సాలుగా తిరగటం, బయటనే ఉండటం అనేటువంటి వ్యవస్థ తీసుకొచ్చిన వాళ్ళందరూ బ్రిటిషర్లే. ఏంటంటే భారతీయులు ఈ రోజుటికి మీరు ఒక్క 50 ఏళ్ళు పైబడిన వాళ్ళందరినీ పరిశీలన చేస్తే, లేదా గ్రామాల్లో పుట్టిన వాళ్ళని చూస్తే ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం చేయకుండా ఉంటారు. మీ ఇంట్లోనే గమనించండి, మీ నాన్నగారు లేదా మీ మావయ్య గారు గమనిస్తే సూర్యుడికి నమస్కారం చేయటం, లేదా స్నానం చేసిన వెంటనే మొట్టమొదటిగా సూర్యుడికి నీళ్లు వదిలిపెట్టడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇది కారణం పోగొట్టుకుంటున్నారు. ఆ వ్యవస్థని ఇంకా పెంచాలి. సూర్యారాధన అనేది వేదాల్లో చాలా ఎక్కువగా చెప్పబడినటువంటి వ్యవస్థ, కానీ అది గుర్తించట్లేదు ఎవరు. సూర్యుడికి సంబంధించిన పురాణాలు కూడా ఉన్నాయి. ఆదిత్య పురాణం అని చెప్పి వేదవ్యాస మహర్షి రాశారు. సూర్యుడికి సంబంధించిన ఉపనిషత్తులు ఉన్నాయి, సూర్యుడికి సంబంధించిన మంత్రోపాసన ఉన్నాయి. ఇలా ఎంతో వ్యవస్థ ఉంది సూర్యుడికి. ఆ ఆదివారం రోజు అలా వచ్చింది. అందులో ప్రత్యేకించి కలియుగం మొదలైంది కూడా ఆదివారమే తల్లి. ఓహో, కలియుగ ప్రారంభమే ఆదివారం. ఆది అంటే మొదలు కదా. అవును అవును. ఆ మొదలునే మనం మర్చిపోతున్నాం. మర్చిపోయి ఆ రోజు బద్ధకమైన దినంగా తయారవుతున్నాం. వీకెండ్ గా మనం మార్చేసాం దాన్ని. దానికి ఏంటంటే మనం మన ఆదివారాన్ని తిరిగి తెచ్చుకోవడానికి 2-3 అవకాశాలు ఉన్నాయి. ఒకటి, గవర్నమెంట్ చేయవలసింది ఏంటంటే ఆదివారాన్ని సెలవు దినంగా తీసేసి వేరే రోజు పెట్టడం. అది గవర్నమెంట్ చేయాలి. సౌదీలో చూసారనుకోండి, శుక్రవారం వాళ్ళకు సెలవు దినం. వాళ్ళ మతానుసారంగా వాళ్ళ పద్ధతులంటూ ఏర్పాటు చేయబట్టారు. 2024 మార్చిలో మోదీ గారి విషయం గురించి మాట్లాడారు. ఆదివారం సెలవు దినం తీసేయాలని ఆయనే ప్రతిపాదన చేశారు. ఆయన అప్పుడు ఆ ప్రతిపాదన చేశారో లేదో కానీ ఆయన ఆదివారం సెలవు దినం ఉండకూడదనే భావంతో మాట్లాడారు. అంటే డైరెక్ట్ గా సంబోధించకపోయినా ఇండైరెక్ట్ గా భావనతో మాట్లాడారు. మనకు బ్రిటిషర్లే ఆదివారం సెలవు దినం తీసుకొచ్చారు అన్నట్టు ఆయన మాట్లాడారు. అలా ఆదివారం అనేది ఏం చేయాలి అంటే, ఆమిషం మధుపానంచ యః కరోతి రవేర్థినే. ఆమిషం అంటే మాంసం తల్లి, మధుపానం. ఆ రోజు ఆ 2 ఎప్పటికీ చేయకూడదు. ఆమిషం మధుపానంచ యః కరోతి రవేర్థిని సప్త జన్మ భవేద్రోగి. ఆ ఆదివారం రోజు ఆ 2 చేశారనుకోండి, సప్త జన్మ భవేద్రోగి, 7 జన్మల్లో రోగిగా పుట్టి జన్మ జన్మ దరిద్రత, జన్మలకి దరిద్రాన్ని అనుభవిస్తారనా. ఆ రోజు మరొక కొన్ని మాటలు కూడా ఉన్నాయి. అదే ఇది సాంబ పురాణం అనే దాంట్లో సూర్యాష్టకం అనే దాంట్లో ఉంటుంది. దాని కింద స్త్రీ తైల మధు మాంసాని ఏ త్యజంతి రవేర్థిని. ఆ రోజు స్త్రీని ముట్టుకోకపోవటం కానీ, తైలం పెట్టుకోకపోవటం కానీ, స్త్రీ తైల మధు మాంసాన్ని, మధువు మాంసాన్ని, ఆ 3 ఆ 4 ఎవరైతే త్యజిస్తారో నా వ్యాధి శోక దారిద్ర్యం, వాళ్ళు వ్యాధులు లేకుండా, బాధలు లేకుండా, దరిద్రం లేకుండా సూర్యలోకం సగచ్చతి. వారు శరీరం వదిలిపెట్టిన వెంటనే వారి ఆత్మ సూర్యమండలంలోకి వెళ్తుంది అని అర్థం. అంటే ఆదివారం స్త్రీ సాంగత్యం కూడా కూడదు అని చెప్పి శాస్త్రంలోనే, ఆ రోజు తలకు తైలం కూడా పెట్టుకోకూడదు అనేటువంటి వ్యవస్థ కూడా అక్కడే చెప్పబడింది. కానీ ఇప్పుడు ఆచరించే విధానాలన్నీ కూడా ఆ రోజు సెలవు కాబట్టి అన్నీ ఆ రోజే పెట్టాలి. తలకు ఆయిల్ అయినా, లేకపోతే ఇంకేమైనా ఆడవాళ్ళకి సంబంధించి చేసుకోవాలన్నా, మగవారైనా నాన్ వెజ్ కానివ్వండి, మీరు అన్నట్టు ప్రతి ఒక్కటి కూడా ఆ రోజే ఆచరిస్తారు. అవును, మొత్తం తలక్రిందులు అయిపోయింది. అంటే కారణం అంటే తల్లి, మనకి వీకెండ్ అనే వ్యవస్థ దాన్ని ఒక్కటి మనం మార్చగలిగితే మిగతావన్నీ ఆటోమేటిక్ గా మారిపోతాయి. అది మార్చటమే మనం ఇప్పుడు పెట్టుకోవాల్సినటువంటి పెద్ద టాస్క్. అంటే మార్చడం తప్పితే ఇంకో ఆప్షన్ లేదంటారా? ఉంది, మనం పాటించటం. కానీ ఎవరికి వాళ్ళకి అనిపిస్తే తప్ప, అదే ఆ రియలైజేషన్ అనిపించేంతలా మనం అవగాహన తీసుకొని రావాలి. మనం అనిపించేంతగా ప్రచారం చేసి దాన్ని అవగాహన తీసుకొస్తే, ఆ అవగాహన వాళ్ళని రియలైజేషన్ వాళ్ళకు తీసుకెళ్ళగలిగితే ఎంత పనులున్నా చేసుకుంటారు. మీరు ఎంత ఇబ్బంది పడ్డారు నిన్న మొన్న, కానీ ఈరోజు వచ్చి షూట్ చేస్తున్నారా లేదా? అది మీకు ఆ ఇంట్రెస్ట్తోనూ లేదా మీకున్నటువంటి ఆ వర్క్
విషయంలో మీరు ఆ ఉత్సుకత చూపిస్తున్నారు కాబట్టి వచ్చి చేస్తున్నారు. అవును. అది మీకు అవగాహన ఉంది కాబట్టి. సో వాళ్ళకు కూడా ఇలాంటి అవగాహన మనం అంటూ తీసుకొని రాగలిగితే ఎంత పనున్నా ఖచ్చితంగా చేయొచ్చు. సో ఇంత పనున్నా ఇప్పుడు వీకెండ్ మార్చలేరు, ఇది మార్చడానికి టైం పట్టినా ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, మన పని ఏంటంటే ఆదివారం ఎంత పనున్నా సూర్యోదయానికి ముందు లేవండి. అంటే బిఫోర్ 4:30, 4 o'clock, 4:30 పెట్టుకోండి. 4:30, 5 ఆ మధ్యలో లేస్తే మొట్టమొదటగా స్నానం చేసి ఆదిత్య హృదయం, అప్పయ్య దీక్షితుల వారు ఆదిత్య మహిమా స్తోత్రం అని కొన్ని రాశారు. లేదా ఇవేవి రాకపోతే, మంత్రాలు ఏవి రాకపోతే శ్రీ సూర్యాయ నమః అని చెప్పి సూర్యుడిని అలా చూస్తూ నామజపం చేయండి. ఓకే, అది ఎంతసేపు చేస్తారో చేయొచ్చు. కొంచెం టైం ఉంది, అవకాశం ఉందనుకోండి, ఒక 12 నామాలు సూర్యుడికి సంబంధించిన 12 నామాలని ఉంటాయి. మిత్రాయ నమః, రవయే నమః, భానవే నమః అని ఆ నామాలు తీసుకొని సూర్యుడికి అర్ఘ్యం వదలటం. ఓకే, అలా సూర్యుడికి ప్రీతికరమైనవివే. సూర్యుడికి నమస్కారం చేసిన ప్రీతే తల్లి. ఇప్పుడు ఈ అర్ఘ్యం అనేది ఆడవాళ్ళు కూడా వదలొచ్చా సూర్య భగవానుడికి? ఈ 12 నామాలు చెప్పుకొని ఎవరైనా వదలొచ్చు. అర్ఘ్యం వదలటంలో ఇబ్బంది లేదు. పితృతర్పణాలు చేయటంలో వంటి వాటికే ఆడవాళ్ళకి నిషేధం ఉంది, కానీ వీటికి సూర్యార్ఘ్యంలో ఏ ఇబ్బంది లేదు తల్లి, ఎవరైనా చేయొచ్చు. అవకాశం ఇంకా ఎక్కువ ఉందనుకోండి, పరమాన్నం ఉండి అది సూర్యుడికి నైవేద్యం పెట్టి మీరు అందరూ తిన్నా కూడా సరిపోతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఈ నైవేద్యం అంటే సూర్యుడికి మనం ఎలా నివేదన చేయాలి? ఇప్పుడు ఉదాహరణకు మీరు బాల్కనీలో ఉన్నారు, బాల్కనీ సూర్యుడు అలా వస్తున్నారు అనుకోండి, మీరు అప్పుడే వండిన పరమాన్నం మీరు అక్కడ ఒక గట్టు పైన పెట్టి ఒక చెంబులో, రాగి చెంబులో నీళ్లు తీసుకుని కొన్ని చూపించి శ్రీ సూర్యాయ నమః అని అలా 5 సార్లు చూపించడం. 5 సార్లు చూపించాక 1 నిమిషం నమస్కారం చేసుకుని మళ్ళీ మీరు అందరూ తినేయచ్చు. ఇప్పుడు ఈ అర్ఘ్యం వదలమన్నారు కదా, అంటే ఇప్పుడు మనకు పట్టణాల్లో ఒక బిల్డింగ్ ఆనుకొని ఉండటము, పైన ఉన్న వాళ్ళకైతే పాసిబిలిటీ ఉంటుంది ఆయన్నే చూస్తూ అదంతా కూడా చేయడానికి. మిగతా వాళ్ళకి ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఉన్న వాళ్ళకి అసలు సూర్యుడు కనిపించడమే కష్టం, వాళ్ళు ఉన్న ఫ్లోర్ నుంచి. అటువంటి అప్పుడు మనం అంటే ఎటు నుంచి అయితే కనిపిస్తున్నారో దిక్కు, ఉదయించే సైడ్ ఆపోజిటే కాకుండా మిగతా సైడ్ నుంచి కూడా ఆయన ఒకసారి చూసి ఈ విధానం ఆచరించవచ్చా? ఇది సూర్యోదయమే చేయాలి. అంటే 3 కాలాల్లో అర్ఘ్య ప్రదానం చేయొచ్చు. సూర్యోదయం, మధ్యాహ్నం, సాయంత్రం. సాయంకాలం మనం పశ్చిమానికి తిరిగి చేయొచ్చు. మధ్యాహ్నం తూర్పుకి తిరిగే చేయాలి, ఉదయం తూర్పుకి తిరిగే చేయాలి. వాళ్ళకి అంతా కూడా అవకాశం లేదు, వాళ్ళ కిటికీల నుంచే కనపడతాడు అనుకుందాం. ఇంకా కిటికీలో నుంచి చాలా పెద్ద ఆప్షన్ కాబట్టి వాళ్ళ కిటికీలో నుంచి కింద ఓ ప్లేట్ పెట్టి ఓ రాగి చెంబులో నీళ్లు తీసుకుని దాంట్లో కాస్త పసుపు కుంకుమ వేసి ఈ 12 నామాలు చెబుతూ అక్కడ నుంచి ఇలా ప్లేట్లోకి సరిపోతుంది. చాలా బెస్ట్ ఆప్షన్ ఇది. నేను కూడా అవకాశం ఉన్నప్పుడు నేను కూడా అలాగే చేస్తూ ఉంటాను. ఓకే, అంటే మనకు మన సనాతన ధర్మంలో ప్రతి ఒక్క దానికి మనకు అన్ని సౌలభ్యాలు కల్పించారు, ఇలా కుదరని పక్షంలో ఇలా అని చెప్పి, కానీ దాన్ని మనం ఆచరించడం మొదలు పెట్టాలి. సూర్యారాధన చేస్తే ఏంటంటే తేజస్సు బాగా పెరుగుతుంది తల్లి, ముఖంలో గ్లో బాగా వస్తుంది. అది గ్లో ఏంటంటే మేకప్ తో వచ్చినటువంటి గ్లో కాదు, సహజమైన గ్లో బాగా వస్తుంది. అది మీరు ఒక్కసారి ట్రై చేయండి. కర్ణుడు కూడా సూర్యోపాసన చేస్తాడు. కర్ణుడు చాలా తీవ్రమైన సూర్యోపాసన చేసేవాడు. నిజానికి ఆయన ఆ సూర్యోపాసన చేస్తే సూర్యుడే దిగొచ్చేంతగా చేసేవాడు. ఆయన ముఖం చాలా వెలిగిపోయేది. అలా సూర్యోపాసన అందరూ చేస్తే ఏంటంటే తేజస్సు పెరుగుతుంది. తేజస్సుతో పాటు సహజంగా అవగాహన శక్తి పెరుగుతుందండి. అంటే ఒక వ్యక్తి ఏదైనా చెప్పబోయే ముందు ఈయనకు అది అర్థమవుతుంది. అలా సూర్యారాధన చేయటం వల్ల చాలా రకాలైన బెనిఫిట్స్ ఉన్నాయి. మనకు సూర్య ఆరాధన వల్ల ఆరోగ్యం కూడా, ఆరోగ్యం భాస్కరాదిచ్చేది అంటారు. ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు సూర్యుడే. అందుకే డి విటమిన్లని పేర్లు పెట్టి దానికి సూర్యుడికి నమస్కారాలు చేస్తేనే డాక్టర్లే చెప్తున్నారు. 5 AM క్లబ్ అని ఇంగ్లీష్ లో పుస్తకం ఉందమ్మా, అది ఎక్కువగా మిలీనియర్సే చదువుతారు ఆ పుస్తకం. ఆ పుస్తకంలో వాళ్ళు చెప్పేది ఏంటంటే పొద్దున 5ంటికి 5 తర్వాత లేచిన వాళ్ళు ఎవరూ సక్సెస్ కాలేదని చెప్పి ఆయన రీసెర్చ్ చేసి చెప్పారు. 5 తర్వాత లేచిన వాళ్ళు ఎవరూ సక్సెస్ అవ్వలేదు లైఫ్లో. 5కు ముందు లేచిన వాళ్ళు, 5 గంటలకు లేచిన వాళ్ళే లైఫ్లో సక్సెస్ అయ్యారని చెప్పి చాలా మంది రాసిన విషయాలైన ఆ పుస్తకంలో రాశారు. అంటే అందరి అనుభవాలు ఆయన పుస్తకంలో రాస్తున్నారు. సో మీరు లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే పొద్దున 5ంటికే లేవండి, సూర్యుడిని చూస్తూ ఉండండి, నమస్కారం చేసుకోండి. అది మన భావనలో మనం తీసుకోగలిగితే ఆదివారం చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఓకే, అంటే ఇవన్నీ మొదట్లో కష్టంగా అనిపించినా అలవాటు అవుతున్న కొద్దీ ఇది లైఫ్ లో ఒక పార్ట్ గా మారిపోతుంది. అది చేయకుండా ఇంకా మీరు వెళ్ళలేరు అలా అనిపిస్తుంది. మళ్ళీ దానివల్ల మనకు నష్టమే లేదు, ఇంకా ఉపయోగం తప్పితే. ఓకే, అంటే అందరూ ఈ విధానాన్ని అలవాటు చేసుకుంటే ఉత్తమం. ఈ భారతీయులైన, భారత అనే పదానికి అర్థమే తెలుసమ్మా? భారతదేశానికి అనే పదం ఏంటో అర్థం చెప్పండి.
భారతదేశానికి అనే పదానికి అర్థం ఏంటంటే భరతుడు పాలించారని అంటాడు. మరే భరతుడు? చాలా మంది భరతులు భారతదేశంలో ఉన్నారు. రాముడు తమ్ముడు భరతుడు. ఇంకా ఇంకా మహాభారతంలో 2-3 భరతులు వస్తారు. మరి ఏ భరతుడు? ఎవరిని ఉద్దేశించాలి? పరమేశ్వరుడికే భరతుడు అని పేరు. ఓ, అగ్నిదేవుడికే భరతుడు అని పేరు. అగ్నిమిచ్చత్వం భారతాహ అని ఒక వాక్యం ఉంది. అగ్నిదేవుడికి పరమేశ్వరుడికి మాత్రమే భరతుడు అని పేరు. వీళ్ళందరూ రాజులు. ఈ రాజులకు మూలమైన పరమేశ్వరుడు ఈ భారతదేశాన్ని సృష్టించి ఇక్కడ దేవతా స్థానంగా నిలిపాడు కాబట్టి ఈ దేశానికి భారతదేశం అని పేరు. ఇక్కడ యోగుల స్థానం అని, ఇది మహర్షుల స్థానం అని, కర్మభూమిని, పుణ్యభూమిని ఇవన్నీ తర్వాత మనం అంటూ ఉంటారు. కానీ భారతదేశానికి మొట్టమొదటగా ఆ పేరు భరతుడు అని చెప్పాలంటే అది పరమేశ్వరుడికి, తర్వాత అగ్నిదేవుడికి. అది అగ్నిదేవుడు ఎందుకంటే మన ఇంట్లో అప్పట్లో ప్రతి గృహంలో వాళ్ళ క్యాస్ట్ దాంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు అగ్ని ఆరాధన చేసేవారు. ఇప్పుడు అగ్ని ఆరాధన ఏమైంది, ఇంట్లో దీపారాధన చేయడానికి కూడా వ్యవస్థ తీసుకోలేకపోతున్నాం. అగ్ని సంబంధమైన మనము అగ్నిని ఆరాధించడం మర్చిపోతే మనలో సహజమైన శక్తి తగ్గిపోయి కృత్రిమమైన శక్తిని పెంచుకునే బాటలో మనం సహజత్వాన్ని కోల్పోతాం తల్లి. వాస్తవం. సహజత్వాన్ని కోల్పోతే మీ దగ్గర ఎంత కృత్రిమ శక్తి ఉన్నా అది పనిచేయదు. ఉపయోగం అవును, శాశ్వతం కాదు. అది అప్పటి వరకు పనిచేసినా శాశ్వతం కాదు అది తల్లి. అందుకు మనం అగ్ని ఆరాధన, సూర్య ఆరాధన రెండూ పెంచుకోవాలి. అది తల్లి. దీనికి ఎక్కువ సమయం కూడా పట్టదు. సూర్యుడికి నమస్కారం చేసుకుని 12 నామాలు చెప్పడానికి 36 సెకండ్లు పడుతుంది. నేను లెక్కేశాను. మన జీవితంలో ఒక రోజులో 36 సెకండ్లు పెట్టుకోలేమా? పెట్టచ్చు. దీపారాధన చేయడానికి 2.5 నిమిషాలు కూడా పట్టదు కదమ్మా. మీరు ఎలాగో చేస్తారు కాబట్టి సరే. అంటే ఎవరి సమయాన్ని బట్టి వాళ్ళు మొత్తం వదిలేయడం కన్నా ఎంతో కొంత సమయాన్ని కేటాయించడంలో తప్పులేదు ఒక రకంగా ఆలోచిస్తే. అందరూ అంటే ఎవరికి వాళ్ళు ఇందాక మనం అనుకున్నట్టుగానే ఎవరికి వాళ్ళకి అనిపిస్తే తప్పితే ఈ మార్పు అనేది జరగదు. అందుకే ఒక మార్పు తీసుకుని రావడం కోసమైనా ఫస్ట్ ఈ 12 నామాలతో మొదలు పెట్టించగలిగితే అంతే. ఇప్పుడు చిన్న పిల్లలే ఉన్నారు, వాళ్ళకు తెలియదు, వాళ్ళతో మీరు ఇదే మొదలు పెట్టించండి. వాళ్ళు వేరే రాష్ట్రాలకు వెళ్ళినా వేరే దేశాలకు వెళ్ళినా ఇది చేయకుండా ఆ స్కెడ్యూల్ వాళ్ళ మైండ్ లో ఉండిపోతుంది. అలా మనం ఫిక్స్ చేయించగలిగితే సరిపోతుంది తల్లి. మనం ధన్యులం అయిపోతాం. నమస్కారం తల్లి. నమస్తే అండి. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి